గుర్తుపెట్టుకోండి, మనం పూజించేది రాయిని కాదు, ఒక దైవాన్ని. ఆ దైవం తాలూకు గొప్పతనం ఎట్లుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా అయితే ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తుంది. అయితే సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది, కలెక్షన్లను కొల్లగొడుతుంది. మరొక వైపు కొంతమంది ఈ సినిమా మీద సెకండ్ హాఫ్ గురించి ముఖ్యంగా నెగిటివ్ ప్రచారాన్ని చేస్తారు. అసలు వాళ్ళు ఏం నెగిటివ్ ప్రచారం చేస్తారు, ఆ సెకండ్ హాఫ్లో ఏముంది అని చెప్పే ప్రయత్నం చేస్తా. స్టోరీ చెప్పను కానీ చెప్పే ప్రయత్నం చేస్తా. వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదో కూడా చెప్తాను. అయితే హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో చాలా రోజుల తర్వాత, ఒడిదుడుకుల తర్వాత, 5 ఏళ్ల తర్వాత హరిహర వీరమల్లు సినిమా అయితే మన ముందుకు వచ్చింది. నిర్మాతకు ఖచ్చితంగా ఎంతో కొంత లాస్ అయ్యిండు. 5 ఏళ్ల నిరీక్షణ చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలోకి దిగి ఆయనే భుజస్కంధాలను వేసుకొని ప్రమోషన్లు చేసిండు. అయితే దానికి అనుగుణంగానే సినిమా రిలీజ్ అయింది. కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపంతో సినిమా అయితే అదరగొడుతుంది. అసలు ఒక్క బోర్ సీన్ అంటే ఒక్క బోర్ సీన్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే దుమ్ము లేపింది, ఎవరి అంచనాలకు అందకుండా ట్విస్టులతోటి అదరగొట్టిండు. మరొక వైపు రెండో పార్ట్కి వచ్చేసరికి కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తుండ్రు. ఆ నెగిటివిటీ ఎందుకు చేస్తున్నారు అని నేను క్లియర్గా చెప్తాను. రెండో పార్ట్లో వచ్చేసరికి సనాతన ధర్మం గురించి పర్ఫెక్ట్గా చూపించారు. ఈ సనాతన ధర్మం అనేది కొంతమందికి నచ్చదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఎట్లయినా నెగిటివే ఇస్తారు, వాళ్ళు ఏం పాజిటివ్ చెప్పరు. అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మీరు సినిమా థియేటర్లో ఉండి మొఘల్ పాలకులు హిందువుల మీద చేసిన దౌర్జన్యాల గురించి కళ్ళకు కట్టినట్టుగా సనాతన ధర్మం మీద జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చూపించిండు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని గౌరవించండి. కేవలం మొఘల్ పాలకుడైనటువంటి ఔరంగజేబ్ ఆయన తొత్తులను మాత్రమే, వాళ్ళు చేసిన చిత్రహింసలు పెట్టినటువంటి, ఆ రోజు బానిసత్వం చేపించినటువంటి, ప్రజలను ఇబ్బంది పెట్టిన సీన్లు మాత్రమే చూపించింది తప్ప మిగతా వాళ్ళని మాత్రం ఎవరిని తగ్గించి చూపించలేదు. గోల్కొండ నవాబ్ అయినటువంటి తానిషా గురించి కూడా గొప్పగానే చూపించిండు. ఎందుకంటే ఆయన రాముల వారికి ప్రతి సంవత్సరం ఆ రోజున భద్రాద్రి రామచంద్రునికి పట్టు వస్త్రాలను సమర్పించే విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చూపించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే కొంతమందికి నచ్చకపోవడానికి కారణమే సనాతన ధర్మం. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఏ విధంగా రక్షిస్తామని చెప్పిండో, సనాతన ధర్మం గురించి ఏ విధంగా ఫైట్ చేస్తుండో అది మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఏది ఏమైనప్పటికీ మన సినిమా పరంగా చూడాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందుకే 2018లోనే సినిమా స్టార్ట్ అయింది. అప్పటికి ఇంకా బీజేపీతో కూడా అలయన్స్లో లేడు. అయినప్పటికీ ఈ సినిమా మీద దుష్ప్రచారం చేయడానికి కొంతమంది చూస్తారు. అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. కానీ ఫస్ట్ హాఫ్ను మించి సెకండ్ హాఫ్ ఉంది. నిజంగా చెప్పాలంటే సనాతన ధర్మం తాలూకు గొప్పతనాన్ని, అదేవిధంగా ప్రజలకి ఇటు హిందూ అయినా ముస్లిం అయినా ఈ పరస్పర గౌరవం ఏ విధంగా ఉంటుంది, మానవత్వం ఉన్న వ్యక్తులు ఇతరుల మతాన్ని ఏ విధంగా గౌరవిస్తారు, ఇతరులను ఏ విధంగా గౌరవిస్తాడు, ఈ సినిమాల కళ్ళకు కట్టినట్టు చూపించాడు తప్ప కేవలం నాడు ఔరంగజేబ్ ఏదైతే ప్రజల మీద ముఖ్యంగా హిందువుల మీద జిజియా పన్ను ఏదైతే విధించిందో దాని గురించి చూపించిండో, అదేవిధంగా కొన్ని చోట్ల హిందువులను బలవంతంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా అది చూపించింది తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు నేను స్టోరీలోకి పోకూడదు కాబట్టి నేను క్లియర్గా చెప్పలేకపోతున్నా. కానీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ను మించి ఉంది. ముఖ్యంగా సనాతన ధర్మం తాలూకు గొప్పతనాన్ని చెప్పే విధంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, మనం పూజించేది రాయిని కాదు, ఒక దైవాన్ని. ఆ దైవం తాలూకు గొప్పతనం ఎట్లుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చూపించారు. అది తెలుసుకోవాలి, చూడండి. సినిమా థియేటర్లో చూడండి. నచ్చకపోతే అప్పుడు మీ కామెంట్ తెలియజేయండి, నో ప్రాబ్లం. కానీ చూడకుండా రివ్యూలు రాసే వాళ్ళ మాటలు నమ్మొద్దు. మీరు లైవ్లో చూడండి, థియేటర్లో చూడండి. చూసిన తర్వాత మీరే మీ రివ్యూని మాకు చెప్పండి. ఓకేనా? జై హింద్.